ముప్పల్ మండల కేంద్రంలో ఇక్కడ ఎండవస్తున్న పంటలు మక్క గాని సోయాబీన్ గాని చూస్తున్నారు. ఇప్పటికే 15 రోజుల నుంచి కోతలు నడుస్తున్నాయి, అమ్ముడు నడుస్తుంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఇంకా ప్రారంభించకపోవడం రైతులను చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే మక్కలు 2400 మద్దతు ధర ఉంది ఎంఎస్పీ. ఇప్పుడు బయట ఖరీదారులు 2000కు 1900కు ఉంటున్నారు. అటనే సోయాబీన్ 5330 రూపాయలు ఉంది మద్దతు ధర, బయట 4200కు అమ్ముతున్నారు. అంటే ప్రతి క్వింటాలకు 1100 1200 తక్కువ అమ్మితే ఒక ఎకరాకు 10,000 12,000 రూపాయలు రైతు నష్టపోతుండు. పంట వండేదాకా ఒక బాధ ఉన్నది. పంట వండియాలా, కోతుల నుంచి కాపాడాలా, పందుల నుంచి కాపాడాలా, నెమల నుంచి కాపాడాలా, పిట్టల నుంచి కాపాడాలా, చీడపురుగుల నుంచి కాపాడాలా, వర్షం నుంచి కాపాడాలా. ఇవన్నీ పండించి కష్టపడి వండించింది ఒక ఎత్తు అవుతుంది. పండించిన దాన్ని అమ్ముకున్నగా కూడా 20% నెట్టినే నష్టపోతున్నాం. ప్రభుత్వం ఏం చేస్తున్నది? కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ధర ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏంది? ఓన్లీ మధ్యవర్తితనం. ఇంగ్లీష్ లో ఏమంటారు? మీడియేటర్ అంటారు, ఇంకో పదం కూడా అంటారు. ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ మీడియేటర్ పని కూడా సాధనలేదా మరి ప్రభుత్వంకు, రాష్ట్ర ప్రభుత్వంకు? ఇప్పటికైనా సగం పంట ఆల్రెడీ రైతులు అమ్మేసిరు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే కొనుగోలు కేంద్రాలు మక్క గాని సోయాబీన్ గాని 2 పంటలు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా రైతుల్ని కూడా ఒక విన్నపం ఏంటంటే, అడగంది అవ్వ కూడా బువ్వ పెట్టది. రైతులు కూడా గలమెత్తకుంటే ఏం కూడా సాధ్యం కాదు. ఇప్పటికే మనము రుణమాఫీలో నష్టపోయినాం, రైతు బంధు నష్టపోయినాం, వడ్లకు బోనస్ ఇస్తాం అది నష్టపోయినాం. ఇప్పుడు ఇది నష్టపోతాం. రేపు యూరియా సంచులు దొరకాయి, కరెంటు రాదు. ఏం సపోర్ట్ చేయకుండా మాత్రం ఎవరు చెయ్యరు. అడగంది అవ్వ కూడా బువ్వ పెట్టది. అందుకని రైతులు కూడా ముందుకు